హాయ్ ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్లో ఫైల్ ఫార్మాట్ కాపీ కమాండ్ స్టేజ్ ఎలా యూజ్ చేయాలి అండ్ సిఎస్వి ఫైల్ని స్నోఫ్లేక్లో ఎలా లోడ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనకి స్నోఫ్లేక్లో అకౌంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక వేర్ హౌసెస్ డేటాబేస్ అండ్ స్కీమాని క్రియేట్ చేసుకోవాలి. ఈ కమాండ్స్ వేర్ హౌస్ డేటాబేస్ అండ్ స్కీమాని సెటప్ చేస్తాయి. ఇప్పుడు మనం సిఎస్విలో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి స్నోఫ్లేక్లో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఇది ఒక సింపుల్ ఎంప్లాయీ టేబుల్. మీ సిఎస్విలో కాలమ్స్ ఎలా ఉన్నాయో అలానే డిఫైన్ చేయాలి. ఐడి, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ. ఇవి ఏ డేటా టైప్ అనేది కూడా మనం క్లియర్గా ఇస్తాం. స్నోఫ్లేక్లో డేటాని అప్లోడ్ చేసే ముందు మనకి స్టేజ్ అనే ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ ఆప్షన్ అవసరం. స్టేజ్ అనేది స్నోఫ్లేక్లో డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సిఎస్వి ఫైల్ స్నోఫ్లేక్ లోడ్ చేయడానికి ఫార్మాట్ తెలుసా? తెలియదు. మనం డిఫైన్ చేయాలి. ఈ కమాండ్ లో స్కిప్ హెడర్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రో హెడర్ అవ్వడానికి సెటప్ చేస్తాం. ఇప్పుడు మనం లోకల్ సిస్టమ్ నుండి స్నోఫ్లేక్ స్టేజ్ కి ఫైల్ ని అప్లోడ్ చేద్దాం. ఈ కమాండ్ ద్వారా సిఎస్వి ఫైల్ ని స్నోఫ్లేక్ స్టేజ్ లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు స్నోఫ్లేక్ టేబుల్ లో డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇది స్నోఫ్లేక్ లో డేటా లోడ్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ కమాండ్. ఫైనల్లీ మన డేటా లోడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ కమాండ్ రన్ చేశాక మీ సిఎస్వి డేటా స్నోఫ్లేక్ టేబుల్లో కనిపిస్తుంది. ఇంతే, మనం ఒక సింపుల్ సిఎస్వి ఫైల్ని స్నోఫ్లేక్లో ఎలా లోడ్ చేయాలో క్లియర్గా తెలుసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే స్నోఫ్లేక్ని సెటప్ చేసి, టేబుల్ని క్రియేట్ చేసి, ఫైల్ ఫార్మాట్ని డిఫైన్ చేసి, స్టేజెస్ని క్రియేట్ చేసి, సిఎస్వి ఫైల్ని అప్లోడ్ చేసి అండ్ కమాండ్ని కాపీ చేసాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.